హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. మీకు ఇష్టమైన ఎపిసోడ్స్ని ముందుగానే చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అమర్ అండ్ లాల్ సింగ్ వేసిన ప్లాన్ ఫెయిల్ అవడంతో రణ్వీర్ని ఇంటి దగ్గర వదిలిపెడదామని అమర్ లాల్ సింగ్ బయలుదేరతారు. ఇంకా మనోహరి ఏమో రణ్వీర్ వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. లాయర్ని క్వశ్చన్ చేస్తుందన్నమాట. రణ్వీర్ ఎక్కడా అని అడిగితే, అదేంటి మేడం, రణ్వీర్ మీ ఇంటికి పార్టీ కానీ వచ్చాడుగా మేడం అని చెప్పేసి లాయర్ అంటుంటే మనోహరి ఇంకా షాక్ అవుతుందన్నమాట. ఇంకా అంతలో రణ్వీర్ వాళ్ళ ఇంటికి రణ్వీర్ని తీసుకొని అమర్ అండ్ లాల్ సింగ్ వస్తారనమాట. అదే టయానికి మనోహర్ అక్కడ ఉండడంతో చాలా టెన్షన్ పడుతూ కిచెన్లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా అమర్ అండ్ లాల్ సింగ్ రణ్వీర్ని తీసుకొని లోపలికి వస్తారనమాట. ఇంకా లాయర్ టెన్షన్గా ఉంటే, ఏమైంది, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు, నువ్వు ఒక్కడే ఉన్నావా, ఇంకెవరైనా ఉన్నారా అని అమర్ అడుగుతుంటే, అదేంటి సార్, నేను ఒక్కదాన్నే ఉన్నాను సార్. అదేంటి అలా అంటున్నావు, ఇందాక వాచ్మెన్ లేడీ కాల్ వచ్చిందని చెప్పాడు కదా, అది పని మనిషి అని చెప్పారు నాకు. అవును సార్, పని మనిషి సార్, తను నైట్లో 1 గంట పని చేసుకొని వెళ్ళిపోతుంది సార్ అని లాయర్ అనడంతో, సరే ఒకసారి వెళ్ళి చెక్ చేస్తానని అమర్ వెళ్తాడు కిచెన్లోకి. ఇంకా అమర్ కిచెన్లోకి రావడం చూసిన మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఒక చోట దాక్కుంటుంది అనమాట. ఇంకా అమర్ కిచెన్లోకి ఎంట్రీ ఇవ్వగానే అసలైన పని మనిషి వచ్చి సార్ అని అనడంతో అమర్ సైలెంట్గా వెనక్కి వస్తాడనమాట. ఇంకా అమర్ లాల్ సింగ్ రణ్వీర్ని రూమ్లో వదిలిపెట్టి వెళ్తూ లాయర్తో ఇలా అంటాడు, చెప్పు, ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పు. కూడదు, నేను వెళ్తాను అంటే ఖచ్చితంగా ఫుల్ సెక్యూరిటీని రంగంలోకి దించాల్సి వస్తుంది, చెప్పు ఆ రణ్వీర్కి అని చెప్పేసి అమర్ అండ్ లాల్ సింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ అవుతుందన్నమాట. అమర్ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతుంటే బాగీ వచ్చి కాఫీ ఇస్తుందన్నమాట. బాగీ కాఫీ ఇచ్చి ఒకవైపుకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట కిచెన్లో. ఇంకా రాతోడు కిచెన్లోకి వచ్చి బాగీతో అలా అంటాడు, ఏమైంది మిస్సమ్మ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని రాతోడ్ అడగడంతో మిస్సమ్మ ఇలా అంటుంది, ఆయన రణ్వీర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారని నాకు తెలుసు. ఆయన పట్టాడంటే ఖచ్చితంగా నిజం అంతా బయటపడుతుంది. రణ్వీర్ భార్య మనోహరి అన్న నిజం బయటపడుతుంది. కానీ నా గురించి ఎలా తెలుస్తుంది, ఆయన నన్ను ఎలా నమ్ముతాడు, కానీ ఎప్పటికైనా నిజం తెలుస్తుంది, ఆయన నన్ను నమ్ముతాడన్న నమ్మకం అయితే నాకుంది అని మిస్సమ్మ కొంచెం బాధగా రాతోడితో చెప్తుంది. అప్పుడు రాతోడు ఇలా అంటాడు, మిస్సమ్మ, నువ్వేమీ భయపడకు, దాని గురించి బాధపడకు, నువ్వు ఇప్పటికిప్పుడైనా నిజం చెప్పినా సార్ నిన్ను నమ్ముతారు, నువ్వేమీ బాధపడకు అని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే అంతలో లాల్ సింగ్ వాళ్ళ వైఫ్ని ఏంటి నిజమంటున్నారు అని అంటుంది. ఇంకా బాగా టెన్షన్ పడుతూ, అదేం లేదు, నిజమేం లేదు అని బాగి అంటుంటే, నాకంతా తెలుసు, నాకు రాతోడు మొత్తం చెప్పాడు అని లాల్ సింగ్ వాళ్ళ వైఫ్ అంటుంది. మిమ్మల్ని కలపడానికే వచ్చాము, నిన్ను అమరన్నయ్యని కలపడానికే వచ్చాము అని చెప్పేసి లాల్ సింగ్ వాళ్ళ వైఫ్ అంటుంది. ఇంకా అంతలో లాల్ సింగ్ వచ్చి ఇలా అంటాడు, రేపు శ్రీరామనవమి కదమ్మా, రేపు ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసిపోవాల్సిందే, కలవాల్సిందే, చూడు మీ ఇద్దరిని ఎలా కలుపుతాను అని చెప్పేసి లాల్ సింగ్ అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హాల్లో అందరూ కూర్చుంటే ఏం తెలియనట్టుగా లాల్ సింగ్ వచ్చి హాల్లో కూర్చొని అమర్తిలా అంటారు, రేపు శ్రీరామనవమి కదరా, రేపు అందరం కలిసి పూజ చేద్దాం, అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం, సరేనా అని అంటుంటే, రేపు శ్రీరామ నవమి అని అమర్ కొంచెం డౌట్గా అంటాడనమాట. సరేరా, మేము చేస్తాము, నువ్వు చెయ్యి అని లాల్ సింగ్ అనడంతో ఓకేరా అని అమర్ కూడా అంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా అందరు కలిసి టెంపుల్కి వెళ్తుంటే రెడీ అయ్యి మనోహరి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని మనోహరి అడగడంతో అమర్ ఇలా అంటాడు, అదేంటి, మేము ఇవాళ శ్రీరామనవమి కదా, టెంపుల్కి వెళ్తున్నాం, నీకు రాతో చెప్పలేదా అని అమర్ అంటుంటే, 5 minutes ఆగండి, నేను కూడా రెడీ అయ్యి వస్తాను అని మనోహరి అంటుంది. ఇంకా లాల్ సింగ్ కూడా ఆవో సరేరా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని లాల్ సింగ్ మనసులో అనుకుంటాడు. ఇంకా అందరూ రెడీ అయ్యి హ్యాపీగా టెంపుల్కి వెళ్తారు. ఇంకా అమర్ అండ్ బాగి పూజలో కూర్చుంటారనమాట. ఇంకా మనోహరి నుంచొని అలాగే చూస్తుంటే లాల్ సింగ్ వచ్చి ఇలా అంటారు, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అన్నా కదా, అదిగో అక్కడ నుంచొని నిన్ను చూసావా, తనకి 35 years అవుతుంది, తనకి ఇష్టమైన అమ్మాయి దొరకలేదని చెప్పేసి పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తూ ఉన్నాడు, తను నీకు నచ్చాడా, చూడు ఒక్కసారి అని అనడంతో మనోహరి షాక్ అయ్యి అతని వైపు చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అతను వచ్చి, నువ్వు నాకు బాగా నచ్చావు, నేను నీకు నచ్చానా లేదో నాకైతే తెలియదు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, పిచ్చిగా నచ్చావు అని చెప్పేసి ఇంకా లాల్ సింగ్ తన ఫ్రెండ్ అయిన అతను అంటాడు.
ఇంకా అమర్ వాళ్ళు వచ్చిన టెంపుల్కి అనుకోకుండా రణ్వీర్ కూడా వస్తాడు. రణ్వీర్ని చూసిన బాగి రణ్వీర్ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, చూడు రణ్వీర్, ఈ ఒక్కసారికి నా మాట విను. మనోహరియే నీ వైఫ్ అన్న నిజం అమర్ సార్ దగ్గర ఒప్పుకో. ఎందుకంటే ఒకవేళ అదిగో చూస్తున్నావు కదా, అక్కడ లాల్ సింగ్ అన్నయ్య మనోహరికి పెళ్ళి చూపులు సెటప్ చేశాడు. ఒకవేళ మనోహరికి అతను నచ్చితే ఖచ్చితంగా ఆయన పెళ్లి చేస్తాడు. అప్పుడు నష్టం నీకే. కమ్మగా మనోహరి హ్యాపీగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు నష్టం వచ్చేది నీకే. ఒక్కసారి ఆలోచించుకో అని బాగి అనడంతో, ఏంటి బెదిరిస్తున్నావా అని రణ్వీర్ అంటాడు. ఇది బెదిరింపు అనుకుంటావో నీ సహాయం అంటావో నీ ఇష్టము, ఒక్కసారి ఆలోచించుకో, అంతా నీ ఇష్టం, నీ మంచిగా చెప్తున్నాను అని బాగి అనడంతో రణ్వీర్ ఆలోచనలో పడతాడు. ఇంకా బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ పూజలో లీలమై ఉంటే ఇంకా మనోహరి దగ్గరికి రణ్వీర్ వచ్చి ఇలా అంటాడు, మనోహరి నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు నా భార్యవి, నీకు అది గుర్తుందా? మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం, అసలు నీకు గుర్తుంచుకున్నావా? అసలు నీకు గుర్తుందా? నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? అనగానే ఇంకా అందరూ షాక్ అవుతారనమాట. ఇంకా అమర్తి ఇలా అంటాడు, అమర్ సార్, మనోహరి నా వైఫ్, నేను తాళి కట్టిన నా భార్య, మేమిద్దరం కలిసి ఒక బిడ్డకి జన్మను కూడా ఇచ్చాము సార్ అని రణ్వీర్ అనడంతో ఇంకా అమర్ మనోహరిని ఇచ్చి పంపిస్తాడు. ఇంకా సీన్ కట్ చేస్తే అమర్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అయినా సరే నా కూతురు గురించి ఆలోచించాలి, బాగి నా కూతురు గురించి నాకు ఏం చెప్పలేదు అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లాల్ సింగ్ అమర్ దగ్గరికి వచ్చి, అమర్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ హాలిడేస్లో నీ ఫ్యామిలీతో గడిపిన స్వీట్ మెమరీస్ నాకు చాలా బాగా నచ్చాయి, ఇంకా ఇదే లాస్ట్ స్వీట్ మెమరీస్ ఏమో అని లాల్ సింగ్ అంటుంటే, అదేంట్రా, వచ్చే సంవత్సరం కూడా మా ఇంటికి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, నీ ఫ్యామిలీతో కలిసి మన అందరం కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని అమర్ అనడంతో ఓకేరా అని చెప్పేసి లాల్ సింగ్ ఇంకా అంతటితో లాల్ సింగ్ క్యారెక్టర్ ఎండ్ అవుతుందన్నమాట. ఇంకా ఎలా అయినా సరే నా కూతురి గురించి నిజం తెలుసుకోవాలి, అసలు నా కూతురు ఎవరు అని ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటే, ఎస్ రాజుగారే కరెక్ట్, రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్తాడు అమర్. ఇంకా అమర్ రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు, రాజుగారు చెప్పండి, నా కూతురు ఎవరో చెప్పండి ప్లీజ్ రాజుగారు, ఇది నా 5 సంవత్సరాల నిస్సహాయత, తన ప్రేమ, ఒక తండ్రి కోసం ఒక కన్న కూతురు కోసం తపన పడుతున్న నా ప్రేమ, ప్లీజ్ రాజుగారు చెప్పండి రాజుగారు అని అమ్మ అంటుంటే, అదేంటి సార్ మీరు నన్ను బ్రతిమాలంటే ఏంటి సార్, మీరు ఏదైనా అడగండి సార్ చెప్తాను ఖచ్చితంగా అని రాజుగారు అంటారు. సరే చెప్పండి రాజుగారు, ఈ 5 సంవత్సరాలు బాగి తన బిడ్డతో ఇక్కడే అనాథాశ్రమంలో ఉంది కదా, అసలు తన కూతురు ఎవరు అని అమర్ అడుగుతుంటే, సార్ మీ కూతురు ఎవరో కాదు, మీరు ఇంటికి తెచ్చుకున్నారే బుజ్జమ్మ, తనే సార్ మీ కూతురు అని రాజుగారు చెప్పడంతో అమర్ చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళి బుజ్జమ్మని హక్ చేసుకుంటాడనమాట. మరి చూసారుగా ఫ్రెండ్స్, ఇవాళ ఈ ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది. మరికొన్ని ఎపిసోడ్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.